రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజయనగరం జిల్లాలో మధ్యవర్తులకు ఆదాయ మార్గాలుగా మారాయి. రైతుకు అందాల్సిన గిట్టుబాటు మిల్లర్ల చేతుల్లోకి చేరుతోంది. చినిగిపోయి గోని సంచులు ఇవ్వడం చూస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులకు ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర చెల్లించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. విజయనగరం జిల్లాలో వెలుగు గ్రూప్ ఆధ్వర్యంలో 168 కేంద్రాలను నెలకొల్పింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేసిన అనంతరం వాటిని మిల్లర్లకు తరలించాల్సి ఉంటుంది. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూస్తే కనీసం నిల్వ చేసేందుకు ఏమాత్రం స్థలం లేదు. చెట్టుకో పుట్టకో చిన్నపాటి బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దత్తి రాజేరు, గజపతి నగరం మండలాల్లో కేవలం నామమాత్రంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పరిశీలనలో తేటతెల్లమైంది. వెలుగు గ్రూప్ నిర్వాహకులకు ధాన్యం సేకరణ బాధ్యతలు అప్పగించినా కనీసం వారికి అవసరమైన ఏర్పాట్లు ఏమాత్రం చేయలేదు. కంప్యూటర్లను అద్దె ప్రాతిపదికన బయటనుంచి తెచ్చుకొని పనికానిస్తున్నారు. కనీసం ధాన్యం సేకరణ కేంద్రాలకు విద్యుత్ సరఫరా కూడా లేదు. ధాన్యం బస్తాలు నమోదు, ట్రక్ షీట్ జారీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. సిస్టమ్ రెంట్కి తీసుకున్నాము, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు. బయటికి మీసా దగ్గరికి వెళ్తున్నారు ట్రక్ షీట్లు తీయడానికి. వాళ్ళకి ఒక దీనికి రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రక్ షీట్ తీయడానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. 100 రూపాయలు ఇలాగ ఇవ్వాల్సి వస్తుంది. నెట్ ఇక్కడ సిగ్నల్ రావట్లేదండి. ఏపీఎం ఇవ్వలేదండి సిస్టమ్ ఈ సంవత్సరం. రెంట్ తెచ్చుకున్నాం. మాకు బియ్యం ఆఫీస్ నుంచి గొడవల్లో గోన్ల విషయంలో అయితే కొంచెం షార్టేజ్ వస్తుంది సార్. అది మాకు కట్టకి 50 అని చెప్పిన కట్టలు కట్టేసి వస్తున్నాయి. లోడ్ 20,000 దింపుకుంటాను. ఒక్కో కట్టకి 50 చొప్పున వస్తున్నాయి. అంటే యావరేజ్గా 43 వస్తున్నాయి. మాకు ఆ అమౌంట్ 43 చొప్పున వస్తుంటే ఆ షార్టేజ్ కూడా మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ షార్టేజ్ వచ్చిన గోన్లకి కూడా 52 రూపాయలు చొప్పున ఆ కమిషన్లో కట్ చేశారు. ఆ కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ శాలరీలకి మాకు ఇబ్బందిగా ఉంది సార్. ఒక్కొక్క కట్టకి ఇంచుమించుకు 15 నుంచి 16 వరకు వస్తున్నాయండి. అది రైతుల నుంచి తిరిగి తేవడం, లేకపోతే అక్కడ చిరిగిపోయిన గోను కదనేసి రైతు 2-3 వదిలేసేయడం, ఆ విధంగా కూడా మాకు ఇబ్బందిగా ఉంది. అవుట్డోర్లో నెట్లు వేయమంటున్నారు, తార్పాన్లు అవి ఇస్తున్నారు. గొడవలు అయితే ఏర్పడలేదు సార్. రైతులు తీసుకొచ్చిన ధాన్యం దింపే కూలీలకు 2 ఏళ్లుగా సొమ్ములు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది పనిలోకి రాలేదు. హమాలీలు లేక ధాన్యం బస్తాలను రైతులే దించుకుంటున్నారు. నామకానికే కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలని పెట్టాడు తప్ప కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆల్రెడీగా ధాన్యం కేంద్రాలకు వెళ్ళకంట మధ్యధరాల వల్ల మిల్లీలకే ధాన్యం వెళ్ళిపోతాయి. ఆల్రెడీగా ట్రిప్స్ ఉంటాయి కదా తలక ఈ రసీదులు ఆలీల దగ్గర సంతకాలు పెట్టించుకొని అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ధాన్యం దించాలా, అక్కడ లోడ్లు చేయాలా, అది కొనుగోలు కేంద్రం. కంప్యూటర్లు ఉండాలా, ఆన్ చేయాలా. నేను కొనుగోలు కేంద్రం అనేది నడలేదు. కొనుగోలు కేంద్రం అంటే మరి ప్రభుత్వం ద్వారాగా అక్కడ జరుగుతుందని అతను పెట్టుకుంటారు. మంచి ధర రావాలంటే ప్రభుత్వం మా పక్షాన్ని ఉంటే ధర వస్తుంది. మరి ఏదండి, మరి అవసరానికి అది ప్రభుత్వం వచ్చి కొనిస్తే మేము ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాము. మేమంతా మరి చెప్తున్నాం కదండి, మాకు ఎంతో కొంత అప్పు తెచ్చుకుంటాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. సాగుకారులకి ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఉన్నట్టు వాళ్ళు తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేస్తాం. ఆ ఫేస్బుక్ మాకు ఉన్న భూమి తాలూకు డాక్యుమెంట్లు ఇస్తాం. మా ధాన్యం ఇస్తాను సాగుకారికి. మరి మా పేరునే మాకు అమ్మక మొన్న ఒక లారీ ఇచ్చానండి, నా పేరునే వెళ్ళింది. డబ్బులు ఆ అకౌంట్కి వచ్చాయి. అందులోనూ 10, 5 వాళ్ళకి మిగిలితే కష్టపడినందుకు వాళ్ళు తీసుకు. రైతులకు చినిగిపోయిన గోనె సంచులు ఇవ్వడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై మంత్రి మృణాలిని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క సెంటర్స్ శాంక్షన్లో ఎందుకనో కొంచెం ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా అదనంగా మాకు ఇక్కడ వరి ఎక్కువ పండింది, మాకు అదనంగా ఒక సెంటర్ కావాలనే దగ్గర కొంచెం నిర్ణయం తీసుకునే దగ్గర అధికారులు కొంచెం వెనకం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి తెలుస్తుంది. కనుక గోన్ సంచులు కూడా, చిరిగిపోయిన గోన్ సంచులు కూడా వేస్తూ ఉంటున్నారు. అది కూడా నేను పరిష్కారం చేస్తాను. ఏదైతే లాస్ట్ 1 మంత్లో దాదాపు 1,07,000 మెట్రిక్ టన్స్ అయింది. దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఓకే, బట్ కొంత ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. నా అంచనా అంటే బై డిసెంబర్ ఎండ్ వీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ సమ్వేర్ అరౌండ్ 90,000 మెట్రిక్ టన్స్, బట్ ఆల్రెడీ దాటిపోయింది. సో ఎందుకే అంత ఫాస్ట్ జరుగుతుంది? స్పెసిఫిక్గా పార్వతీపురం, బల్జిపేట, సీతానగరం, గరుగువెల్లి
ఈ మండలాల్లో. మీరు గజపతి నగరం చెప్పారు, అది నా దృష్టికి ఇంకా ఏది ప్రాబ్లమ్స్ రాలేదు. ఆ మండలాల్లో కొన్ని ఫాస్ట్గా మిల్లర్స్ తీసుకుంటున్నారు, రైతుల నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ విషయాలు వచ్చిన తర్వాత డిఎంకి చెప్పి మన టీమ్స్కి స్పెసిఫిక్గా అక్కడ పంపించి కొంత ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.